హలో ఎవరివన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో మెగా డిఎస్సి రాసేటటువంటి బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా యూజ్ అయ్యేటటువంటి మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మీకు డైరెక్ట్గా ఈ టాపిక్ని టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఏ క్వశ్చన్స్లో మనకి ఏ ఏరియాలో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ అందరికి కూడా ఇవి బాగా యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి తక్కువ టైంలో మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చండి. సో చూడండి, ఇక్కడ మనకి ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళదాం. మరి జీవ పరిణామం అంటే ఏంటి అంటే చూడండి, వాడుక భాషలో అసలు పరిణామం అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే విచ్చుకోవటం, అన్ఫోల్డింగ్ అంటారండి. విచ్చుకోవటం, వికసించటం, లేకపోతే దొరలటం. సో ఇది దీని యొక్క పదానికి అర్థం. అంటే జనరల్గా మనకి జీవ పరిణామం అంటే జీవుల్లో వచ్చేటటువంటి కాలక్రమంగా వచ్చేటటువంటి మార్పుల్ని మనకి జీవ పరిణామం అంటారు. వాడుక భాషలో జీవ పరిణామం అంటే అర్థం ఏంటంటే విచ్చుకోవటం, వికసించటం, తర్వాత వచ్చి దొరలటం. మరి జీవ పరిణామం అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరని అడుగుతారండి? హెర్బర్ట్ స్పెన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడేం చేయాలి కాదు, స్టార్ట్ చేసేటప్పుడు లేదు. ఓకే చూడండి, మరి జీవ పరిణామం అనేటటువంటి పదానికి అర్థం తీసుకున్నట్లయితే విచ్చుకోవడం లేదా వికసించడం అని చెప్తారు. హెర్బర్ట్ స్పెన్సర్ అనేటటువంటి శాస్త్రవేత్త జీవ పరిణామం అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మరి సామాన్య స్థాయి నుంచి సంక్లిష్టమైనటువంటి స్థాయికి, జీవుల్లో సామాన్యమైనటువంటి స్థాయి నుంచి సంక్లిష్టమైనటువంటి స్థాయికి అభివృద్ధి చెందడం నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియను మనకి జీవ పరిణామం అని చెప్పడం జరుగుతుంది. అయితే థియోడోసియస్ డబ్జాన్స్కీ ఇతని ప్రకారం ఏం చెప్పాడంటే, పరిణామం అనేది దృక్పథం లేని జీవశాస్త్రం తగిన పరిజ్ఞానాన్ని అందింపజాలదని చెప్పాడు. అంటే పరిణామ దృక్పథం లేని జీవశాస్త్రం తగిన పరిజ్ఞానాన్ని అందించజాలదు అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త అడుగుతారు. ఇది డబ్జాన్స్కీ, గుర్తుపెట్టుకోండి. పరిణామ దృక్పథం లేని జీవశాస్త్రం తగిన పరిజ్ఞానాన్ని అందింపలేదు అనేటటువంటి విషయాన్ని చెప్పింది ఎవరు అని అంటారు? డబ్జాన్స్కీ. అంటే దీనికి సరైన సమాధానం ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి అర్థం కూడా అడుగుతాడు. ఈ పారాగ్రాఫ్లో మనకి అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, జీవ పరిణామం అనగా అని చెప్పేసి విచ్చుకోవడం, వికసించడము, దొరలడం అని అంటాడు. పైవన్నీ అంటాడు. కాబట్టి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే పైవన్నీ కూడా మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించింది హెర్బర్ట్ స్పెన్సర్. ఇది ఇంపార్టెంట్. లేకపోతే హెర్బర్ట్ స్పెన్సర్ ఈ క్రింది వాటిలో ఏ పదాన్ని ప్రతిపాదించాడు అని అడుగుతాడు. జీవ పరిణామం అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ మరి జీవికి సంబంధించినటువంటి ఆవిర్భావం తీసుకున్నట్లయితే, మరి జీవి ఎంతకాలం నుంచి ఏర్పడింది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ భూమి ఆవిర్భవించింది అనేటటువంటివి కొన్ని సిద్ధాంతాలు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఆరిజిన్ ఆఫ్ లైఫ్కి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ సిద్ధాంతాల ప్రకారం అసలు మరి ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఈ ప్రత్యేక సృష్టి సిద్ధాంతం ప్రకారం భూమి మీద ఉన్నటువంటి జీవులన్నీ దైవశక్తి వల్ల సృష్టించబడ్డాయని చెబుతుంది. ఇది పూర్తిగా మతపరమైనటువంటి నమ్మకం అండి. సో కాబట్టి ప్రత్యేక సృష్టి సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి జీవులు దేవుడి శక్తి వలన, దైవశక్తి వల్ల వచ్చాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది.
దైవశక్తి వల్ల సృష్టించబడింది అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతాడు. ఇది ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ కాస్మోజోయిక్ సిద్ధాంతం. దీని ప్రకారం ఏంటి అంటే సిద్ధబీజాలు లేదా కాస్మోజోవా పాన్స్మేరియా అనేటటువంటి ఇలాంటి సిద్ధబీజాలు లాంటి నిర్మాణాలు విశ్వంలో అనుకోకుండా వచ్చాయంటండి. ఆ విశ్వం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద జీవం ఏర్పడిందని చెప్తుంది. ఇది కాస్మోజోయిక్ థియరీ. కాస్మోజోయిక్ సిద్ధాంతం లేదా పాన్స్పెర్మియా సిద్ధాంతం ప్రకారం ఏంటంటే జీవ నిరోధక శక్తి కలిగిన సిద్ధబీజాలు అయినటువంటి కాస్మోజోవాలు లేదా పాన్స్మెరియా రూపంలో విశ్వం అంతా ఉండేవంట. ఇవి అనుకోకుండా భూమి మీదకి వచ్చినాయి. అట్లా భూమి మీద రావటం వల్ల భూమి మీద జీవం అనేది ఏర్పడిందని తెలుస్తుంది ఇది. నెక్స్ట్ మూడవది యాదృచ్ఛిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం సృష్టి అనేటటువంటిది నిర్జీవమైనటువంటి కుళ్ళుతున్న పదార్థాల నుంచి తయారైంది అనేటటువంటి విషయాన్ని చెప్పేది యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం అండి. దీన్ని ఎవరు నమ్మారంటే అరిస్టాటిల్, థేల్స్, వాల్ హెల్మెట్ లాంటి శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎట్లా అడుగుతాడంటే కుళ్ళుతున్నటువంటి నిర్జీవ పదార్థాల నుంచి సృష్టి ఏర్పడింది అనేటటువంటి సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతం చెబుతుంది అంటాడు. ప్రత్యేక సృష్టివాద సిద్ధాంతము, కాస్మోజోయిక్ సిద్ధాంతము, యాదృచ్ఛిక సిద్ధాంతం. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే యాదృచ్ఛిక సిద్ధాంతం అండి. ఇది యాదృచ్ఛిక సిద్ధాంతం ప్రకారం మనకి కుళ్ళుతున్న పదార్థాల నుంచి జీవం ఏర్పడినట్లు తెలుస్తుంది. మరి యాదృచ్ఛిక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఎవరో అంటాడు. అరిస్టాటిల్, థేల్స్, ప్లాటో, వాన్ హెల్మెట్. లేకపోతే వాన్ హెల్మెట్, అరిస్టాటిల్, థేల్స్, ప్లాటోలు ఏ సిద్ధాంతాన్ని నమ్మారు, ఏ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేశారంటే యాదృచ్ఛిక సృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ ప్రళయతత్వ సిద్ధాంతం లేదా ప్రళయానంతర పునఃసృష్టివాదం. దీన్ని కెటాస్ట్రోఫిజం అంటారండి. ప్రళయానంతరం జరిగినటువంటి సృష్టివాదం ఎట్లా ప్రకారం చెబుతుందంటే ఇది జార్జ్ కువియర్ చెప్పాడు. ఇంపార్టెంట్ అండి ఇది. ప్రళయానంతర సిద్ధాంతం లేదా ప్రళయానంతర పునఃసృష్టి సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జార్జ్ కువియర్ చెప్పాడు. దీని ప్రకారం ఏంటంటే వరుసగా భూమి మీద అనేక ప్రళయాలు వచ్చినాయి అంటండి. మరి ఆ ప్రళయాలు సంభవించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి జీవులు నశించి ప్రళయానంతరం కొత్త జీవులు ఏర్పడ్డాయంట. సో ఇది ప్రళయానంతర సిద్ధాంతం. సో దీంట్లో మ్యాటర్ మనకి అడగడండి. దీనికి సంబంధించి ఎట్లా వచ్చింది ఏంటి అని అడగడు. మనకి కాన్సెప్ట్ చూడగానే మనకు అర్థమైద్ది. ప్రళయతత్వ సిద్ధాంతం లేదా ప్రళయానంతర సిద్ధాంతం అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రళయాలు వరుసగా సంభవించినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు మొత్తం కూడా అంతరించిపోయి తర్వాత ప్రళయానంతరం కొత్త జీవులు వచ్చాయని చెప్పిద్ది. సో ఇదే ప్రళయానంతర పునఃసృష్టివాదం, కెటాస్ట్రోఫిజం అంటారు దీన్ని ఎవరు రూపొందించారో అడుగుతాడు. జార్జ్ కువియర్. సో గుర్తుపెట్టుకోండి, ఇది జార్జ్ కువియర్. నెక్స్ట్ యాదృచ్ఛిక సిద్ధాంతాన్ని చెప్పింది అరిస్టాటిల్, థేల్స్, ప్లాటో, వాన్ హెల్మెట్లు దీన్ని సమర్థించారు. నిర్జీవమైనటువంటి కుళ్ళినటువంటి పదార్థాల నుంచి జీవం ఏర్పడిందని చెప్పేది యాదృచ్ఛిక సిద్ధాంతము. నెక్స్ట్ విశ్వంలో ఉన్నటువంటి సిద్ధబీజాలైనటువంటి కాస్మోజోవా లేదా పాన్స్పెర్మియా రూపంలో విశ్వంలో వ్యాపించి అనుకోకుండా భూమి మీద వచ్చినప్పుడు భూమి మీద సృష్టి జరిగిందని చెప్పేది కాస్మోజోయిక్ సిద్ధాంతం లేదా పాన్స్పెర్మియా సిద్ధాంతం. ఈ పేరులోనే చూడండి, పాన్స్పెర్మియా లేదా కాస్మోజోవా అనేటటువంటి సిద్ధబీజాలు. తర్వాత దైవశక్తి వల్ల ఏర్పడేది అని చెప్పేది ప్రత్యేక సృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ బయోజెనసిస్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే జీవులు అనేవి అంతకుముందే ఆవిర్భవించాయి అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. లూయి పాశ్చర్ సిద్ధాంతాన్ని హంసమెడ ఫ్లాస్క్ ప్రయోగం ద్వారా వివరించాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది. బయోజెనసిస్ సిద్ధాంతం లేదా జీవజనిత సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవడు అని అడుగుతారు. సో దీన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త లూయి పాశ్చర్. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. బయోజెనసిస్ సిద్ధాంతాన్ని రూపొందించింది లూయి పాశ్చర్. మరి ఇతను ఏం చెప్పాడు అంటే ఇతను బయోజెనసిస్ సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హంసమెడ ఫ్లాస్క్ ప్రయోగాన్ని చెప్పాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. హంసమెడ ఫ్లాస్క్ ప్రయోగము ఏ సిద్ధాంతాన్ని వివరిస్తుంది అని అడుగుతాడు. సో దీంట్లో మరి ఏంటి అంటే బయోజెనసిస్ సిద్ధాంతం, ప్రళయతత్వ సిద్ధాంతము, యాదృచ్ఛిక సిద్ధాంతము, తర్వాత కాస్మోజోయిక్ సిద్ధాంతము, ప్రత్యేక సృష్టివాద సిద్ధాంతాలు ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, బయోజెనసిస్ అనేటటువంటిది ఏంటి అంటే హంసమెడ ఫ్లాస్క్ సిద్ధాంతము ఈ బయోజెనసిస్ సిద్ధాంతాన్ని వివరించేది. ఇక్కడ పేరులో మనకి గుర్తుంచుకోండి, ఇక్కడ హంస అనేటటువంటిది ప్రాణం ఉంటుంది హంసకి. కాబట్టి బయోజెనసిస్లో బయో అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి.
బయోజెన్సిస్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జీవపరిణామ సిద్ధాంతం, కొసర్వేట్ సిద్ధాంతం అండి ఇది. ఈ సిద్ధాంతం ఏఐ ఒపారిన్ ప్రతిపాదించాడు. ఇంగ్లాండ్కి చెందిన జేబిఎస్ హాల్డెన్ సమర్థించాడు దీన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీవపరిణామ సిద్ధాంతం థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆర్ కోసర్వేట్ థియరీ అంటారు. కోసర్వేట్ థియరీ లేకపోతే జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు. దీనికి ప్రతిపాదించింది ఏఐ ఒపారిన్. తర్వాత మరి దీన్ని సమర్థించింది హాల్డేన్. గుర్తుపెట్టుకోండి, ఒపారిన్, హాల్డేన్ అనేటటువంటి వాళ్ళు జీవపరిణామ సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు. మరి వీళ్ళు ఏం చెప్పారంటే సిద్ధాంతం ప్రకారం అసలు జీవి ఆవిర్భావం అనేది అకర్బన పదార్థాల నుంచి విద్యుత్ శక్తి, మెరుపులు, మనకి రేడియో ధార్మికత, అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరగటం ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల మనకి భూమి మీద ప్రాణం అనేటటువంటిది, జీవం అనేది పుట్టిందని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జీవులు పుట్టిన ఒక రసాయన పరిణామం అని చెప్పడం జరిగింది. ఇదే తర్వాత జీవ పరిణామానికి దారితీసింది. ఇది ఇంపార్టెంట్ అండి. ఏఐ ఒపారిన్ దీన్ని ప్రతిపాదించాడు, సమర్థించింది హాల్డేను. ఇతను ఏం చెప్పాడంటే భూమి మీద ప్రాణం అనేటటువంటిది ఎట్లా ఉద్భవించిందంటే అకర్బన పదార్థాల్లో నుంచి మెరుపులు, విద్యుత్ శక్తి, అతి నీళ్ళు, అతి కిరణాలు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం వల్ల యాదృచ్ఛికంగా సంభవించింది అనే విషయాన్ని చెప్పింది. ఇది రసాయన పరిణామం అంటారు. ఎందుకంటే రసాయన పదార్థాల నుంచి ఇక్కడ జీవరాశి ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని చెప్పాడు కాబట్టి దీన్ని రసాయన పరిణామం అంటారు. ఇది తర్వాత బయలాజికల్ ఎవల్యూషన్, జీవ పరిణామానికి దారితీసింది. మరి రసాయన పరిణామం గురించి చూద్దామండి ఇక్కడ. మరి రసాయన పరిణామం తీసుకున్నట్లయితే చూడండి, భూమి పుట్టుక ప్రాథమిక వాతావరణం, ప్రాథమిక సరళ కార్బన పదార్థాల నుంచి సంక్లిష్ట పదార్థాలు ఏర్పడటాన్ని ఇక్కడ ఇది వివరిస్తుంది. భూమి సుమారు 4.5 బిలియన్ల నుంచి 5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది ఇంపార్టెంట్ అండి. భూమి ఏర్పడి 4.5 బిలియన్ 4.5 నుంచి 5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. మరి అప్పుడు భూమి ఏర్పడినప్పుడు భూమి టెంపరేచర్ 5,000 డిగ్రీల నుంచి 6,000 డిగ్రీల టెంపరేచరు ఉందండి. ఇంపార్టెంట్ ఇది. భూమి ఏర్పడినప్పుడు భూమి టెంపరేచరు 5,000 నుంచి 6,000 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అది కొన్ని మిలియన్ సంవత్సరాలు టైం పట్టిందండి ఆ టెంపరేచర్ తగ్గి డౌన్ అవ్వడానికి. మరి ఈ పరిస్థితుల్లో అక్కడ తేలిగ్గా ఉండేటటువంటి హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ ఇలాంటి మూలకాలు వ్యాపించి వాతావరణాన్ని తయారు చేసినాయి. అప్పుడు ఫస్ట్లో హీలియము, హైడ్రోజన్, హీలియం, తర్వాత నైట్రోజన్, కార్బన్, సో ఇలాంటి మూలకాలు ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పరిచాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఈ పారాగ్రాఫ్లో ప్రాథమిక జీవరసాయన పరిణామంలో ప్రాథమిక మూలకాలు ఏముండే వాతావరణంలో ఉన్నటువంటి ఏ మూలకాలు ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పరిచాయి అని అడుగుతాడు. సో దాంట్లో హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్. ఇక్కడ ఆక్సిజన్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే జీవరసాయన పరిణామంలో ప్రాథమిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో లేనటువంటి మూలకం ఏది అని అడిగి హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ లాంటి మూలకాలు ఇచ్చి దాంతోపాటు ఆక్సిజన్ అని ఇస్తాడు. ఆక్సిజన్ అనేది దీంట్లో లేదు. ప్రాథమిక వాతావరణం ఏర్పడినప్పుడు అసలు ఆక్సిజన్ అనేది లేదు. భూమి టెంపరేచరు 5,000 నుంచి 6,000 డిగ్రీలు. భూమి ఏర్పడింది 4.5 నుంచి 5 బిలియన్ సంవత్సరాలు. మరి ఈ ప్రాథమిక వాతావరణం ఎప్పుడైతే ఉందో వేడిగా ఉన్నప్పుడు అధిక పరిమాణంలో ఉన్నటువంటి హైడ్రోజను కలిగినటువంటి ఉండి స్వేచ్ఛ ఆక్సిజన్ లేకుండా ఉన్నటువంటి వాతావరణం ఉంది. దీన్ని క్షయకరణ వాతావరణం అన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, అంటే మనకి చెప్పాం కదా ఫస్ట్ 5,000 డిగ్రీల నుంచి 6,000 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి భూమి ఉందని చెప్పాం కదా. మరి ఆ టెంపరేచర్ అంత టెంపరేచర్ ఉన్నప్పుడు కొన్ని మూలకాలు కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్ లాంటి మూలకాలు ఉన్నాయని చెప్పాం. మరి అధిక పరిమాణంలో హైడ్రోజన్ కలిగి ఉన్నటువంటి దాంట్లో హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుందండి ఆ ప్రాథమిక వాతావరణంలో. ఆక్సిజన్ హైడ్రోజన్ అధికంగా ఉండి ఆక్సిజన్ అసలు లేదు. ఈ స్వేచ్ఛ ఆక్సిజన్ లేనటువంటి వాతావరణాన్ని క్షయకరణ వాతావరణం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రాథమిక వాతావరణాన్ని ఏమంటారు అంటే క్షయకరణ వాతావరణం అంటారు. ఎందుకు క్షయకరణ వాతావరణం అంటున్నారంటే దీంట్లో కేవలం హైడ్రోజన్ మాత్రమే ఉంది, స్వేచ్ఛ ఆక్సిజన్ లేదు కాబట్టి. తర్వాత మరి ఈ కార్బను, నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం లాంటి మూలకాలు ఒకదానితో ఒకటి చర్య జరిపి కొన్ని సంయోగ పదార్థాలు ఏర్పడ్డాయండి. అవి ఏంటంటే మీథేను, అమ్మోనియా ఇవి ఏర్పడ్డాయి. క్రమంగా ఏంటంటే భూమి ఉష్ణోగ్రత తగ్గిపోయి సాంద్రీకరణం చెంది నీటి ఆవిరి సాంద్రీకరణం చెంది వర్షాలలాగా వచ్చి భూమి మీద పడి అవన్నీ నదులు, కాలువలాగా వచ్చి చివరికి సముద్రంలో కలిసిపోయి మనకి నీళ్ళు అనేవి భూమి మీద ఆగటం జరిగింది. అంటే భూమి మీద ఎక్కడైతే పల్లపు ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా సముద్రాలలాగా మారటం జరిగింది. ఇంకా వాతావరణంలో అమ్మోనియా, మీథేన్ లాంటి వాయువులు భూమికి సంబంధించినటువంటి సముద్రాల్లో చేరినాయి ఇవన్నీ కూడా.
తర్వాత CH-CH2 రాడికల్స్ కూడా ఏర్పడ్డాయి. తర్వాత ఈ హైడ్రోకార్బన్లు అమ్మోనియా, నీరు మొదలైన చర్య జరిపి చక్కెర, ఎమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఫ్యూరిన్లు, పిరమిడ్లు ఇలాంటి పదార్థాలు ఏర్పడ్డాయి. ఈ చర్యలన్నీ భూమి మీద మరుగుతున్నటువంటి నీటి కుంటలో జరిగినాయి. ఓకేనా. దీన్ని ఏమన్నారంటే JBS హాల్డేను జీవపూర్వ ద్రవం అని చెప్పాడు, లేకపోతే ఉష్ణ సజల పులుసు అని చెప్తారు, హాట్ డైల్యూట్ సూప్ అని చెప్తారు, సజల ఉష్ణ ద్రావణం లేకపోతే ఉష్ణ సజల పులుసు అని చెప్తారు, హాట్ డైల్యూట్ సూపు లేకపోతే జీవపూర్వ ద్రవం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ మ్యాటర్ మొత్తం కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే ఈ విధంగా మనకి ఆ సముద్రంలోకి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో చల్లబడినటువంటి ఆవిరి చల్లబడి సముద్రంలాగా ఏర్పడిన తర్వాత దాంట్లో వివిధ రకాల మూలకాలన్నీ చర్య జరిపి కర్బన పరమాణువులైనటువంటి చక్కెర, అమైనో ఆమ్లాలు, కొవ్వులు, ఫ్యూరిన్లు, పిరమిడ్లు ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడిన తర్వాత న్యూక్లియోసైడ్లు, న్యూక్లియోటైడ్లు కూడా ఏర్పడ్డాయి. మరి ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరిగింది అంటే ఆ వేడిగా ఉన్నటువంటి నీటి కుంటల్లోనే జరిగింది. మరి దీన్ని ఏమన్నారంటే ఈ ద్రవాన్ని మొత్తం జీవపూర్వ ద్రవము లేదా హాట్ డైల్యూట్ సూప్, ప్రీబయోటిక్ సూప్ అని చెప్పడం జరిగింది. ప్రీబయోటిక్ సూప్ని ఎవరు చెప్పారు అని అడిగితే JBS హాల్డేనండి. ఓకేనా. అంటే జీవం ఏర్పడడానికి ముందుగా ఉంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఉంది. అంటే ఒక జీవం ఏర్పడడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ప్రిపేర్ అయ్యాయి, ఎలిమెంట్స్ అన్నీ కూడా. కాబట్టి దీని ఏమన్నా ఇంకా జీవం ఏర్పడలా. దీన్ని జీవపూర్వ ద్రవం లేకపోతే ప్రీబయోటిక్ సూపు, ఉష్ణ సజ్జల పులుసు అని చెప్తున్నారు. తర్వాత ఈ పాలిసాకరైడ్లు, ప్రోటీన్లు ఇవన్నీ కూడా కలిసిపోయి బృహదాణులైనటువంటి న్యూక్లియో ప్రోటీన్లు ఏర్పడ్డాయి. సో ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మనం అడిగేటటువంటి ఏంటంటే మొదటగా ఉన్నటువంటి వాతావరణానికి క్షయకరణ వాతావరణం అంటారు. దీంట్లో ఆక్సిజన్ లేదు, రిడక్షన్ అట్మాస్ఫియర్ అని చెప్తారు, స్వేచ్ఛ ఆక్సిజన్ లేదు కాబట్టి. తర్వాత ఇవన్నీ ఒకదానితో చర్య జరిపి కొన్ని మీథేన్, అమ్మోనియా మూలకాలు ఏర్పడి వర్షంలాగా ఏర్పడి భూమి మీద పడి సముద్రాల్లాగా ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా వేడి నీరులాగా ఉంది. ఆ వేడి నీరులో ఉన్నటువంటి ఆ మూలకాలన్నీ కూడా ఒకదానితోటి చర్య జరపడం వల్ల కొన్ని కొత్త పదార్థాలు, పాలిసాకరైడ్స్, ప్రోటీన్స్, కొవ్వులు, కేంద్రక ఆమ్లాలు ఏర్పడ్డాయి. దీన్ని జీవపూర్వ ద్రవం ప్రీబయోటిక్ సూప్ అని చెప్పింది JBS హాల్డేన్. దీన్ని ఉష్ణ సజ్జల పులుసు, హాట్ డైల్యూట్ సూప్ అంటారు. మరి ఇక్కడ సముద్రంలో జరిగినటువంటి ఈ ప్రాసెస్ మొత్తాన్ని వివరించడం కోసం జీవరసాయన ఉత్పత్తిని ప్రయోగపూర్వకంగా చెప్పినటువంటి శాస్త్రవేత్త మనకి ఇక్కడ యూరే, తర్వాత మిల్లర్ అండి. వీళ్ళిద్దరు చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. యూరే మరి మిల్లర్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఇంతకుముందు చెప్పినటువంటి సముద్రంలో ఎలాంటి ప్రాసెస్ జరిగిందో దాన్ని వీళ్ళు ప్రయోగపూర్వకంగా ల్యాబ్లో చేసి చూపించారు. వీళ్ళు ఒపారిన్ చెప్పాడు కదా మనకి ఇంతకుముందు. ఒపారిన్ ఏం చెప్పాడు? జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం అకర్బన పదార్థాల నుంచి మెరుపులు, విద్యుత్ శక్తి, రేడియోధార్మికత వలన మనకి జీవం పుట్టిందని చెప్పాడు కదా ఒపారిన్. సో అతను చెప్పినటువంటి ఆ రసాయన పరిణామాన్ని ప్రయోగపూర్వకంగా వీళ్ళిద్దరూ ల్యాబ్లో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఒపారిన్ రసాయన ఉత్పత్తిని చెప్పాడు. ఆయన రసాయన పరిణామం గురించి చెప్పాడు. అతను చెప్పిన రసాయన పరిణామాన్ని ప్రాక్టికల్గా ప్రయోగపూర్వకంగా ల్యాబ్లో వీళ్ళు ఏం చేశారు అంటే అలాంటి వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు. అంటే విద్యుత్ శక్తి, అతి నీళ్ళలోతి కిరణాలు, రేడియో ధార్మికత ఇట్లాంటి మొత్తం యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో క్రియేట్ చేసి అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో అలాంటి సిచ్యువేషన్ని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అందుకే దీని ఏమంటారు? స్టాన్లీ మిల్లర్, హరాల్డ్ యూరే అనుకరణ ప్రయోగం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రసాయన ఉత్పత్తిని ప్రయోగపూర్వకంగా పరిశీలించింది ఎవరు అంటే స్టాన్లీ మిల్లరు, తర్వాత హరాల్డ్ యూరే. మిల్లర్ యూరే అని గుర్తుపెట్టుకుంటే మిల్లర్ యూరే ప్రయోగం ఇది. ఇక్కడ చూస్తుంది కదా, ఇది మిల్లర్ యూరే ప్రయోగం. ఇది వీళ్ళు ఏం చేశారంటే సేమ్ యాజిటీస్గా వాళ్ళు కూడా ఈ ప్రాథమిక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇక్కడ ల్యాబ్లో వీళ్ళు ఏం చేశారు? ఒక పెద్ద మిశ్రమాన్ని ఇక్కడ చూడండి, అమ్మోనియా, మీథేన్, నీటి ఆవిరి, హైడ్రోజన్ మిశ్రమాన్ని ఒక ఉత్సర్గ కక్షలో బంధించి విద్యుత్ ఉత్సర్గం జరపడానికి వీళ్ళు పిడుగుపడినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా చేశారు. ఇక్కడ చూడండి, ఒక పెద్ద కంటైనర్ లాంటి దాన్ని తీసుకొని దాంట్లో మీథేను, అమ్మోనియా, నీటి ఆవిరి మిశ్రమాన్ని దీంట్లో ఉంచారు. తర్వాత ఏం చేశారంటే ఇటు పక్కన వేడి నీరు తీసుకున్నారు. సముద్రంలో వేడి నీరు కదా, వేడి ఆవిరి ఉన్నటువంటి ద్రవం అని చెప్పాము, సజ్జల ఉష్ణ పులుసు అని చెప్పాము కదా. అట్లా సముద్రపు నీటిని తీసుకొని వీటిని బాగా వేడి చేశారు. వేడి చేసిన తర్వాత దీని నుంచి వచ్చేటటువంటి ఆవిరిని ఈ డిశ్చార్జ్ ట్యూబ్ ద్వారా దీంట్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మోనియా, మీథేను, నీటి ఆవిరి మిశ్రమం ఉంది కదా, ప్రాథమిక వాతావరణం ఇది. సో ఈ ప్రాథమిక వాతావరణంలోకి పంపించేటట్టు చేసి ఇక్కడ ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్ని పంపించారు. అంటే కరెంట్ని పాస్ చేశారు, విద్యుత్ శక్తిని పంపించారు. సో పంపించినప్పుడు సేమ్ అక్కడ ప్రాథమిక వాతావరణంలో ఎట్లా జరిగిందో అదే రకమైనటువంటి ప్రొసీజర్ జరిగి ఇక్కడ ఉన్నటువంటి ఈ కండెన్సర్లోంచి అవి చల్లబడి ఇక్కడ కిందకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సేంద్రియ పదార్థాలని వాళ్ళు పరిశీలించినప్పుడు సేమ్
మనకి ఆ ప్రాథమిక ద్రవంలో ఏదైతే ఉందో సజల ఉష్ణ పులుసులో మనకి ఏమైతే కనిపించినాయో ప్రోటీన్లు, పాలీసాకరైడ్, కేంద్రక ఆమ్లాలు అవన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. సో ఇది దీంట్లో మనకి క్వశ్చన్స్ ఏమి అడగడంటే దీని మీద ఎట్లా అడుగుతాడంటే ఈ జీవరసాయన ఉత్పత్తిని ప్రయోగపూర్వకంగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు అంటాడు, స్టాన్లీ మిల్లర్, హెరాల్డ్ యూరే. ఓకేనా, సేమ్ ఇంకా దీంట్లో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి దీని మీద ఏం బిట్లు అడగడం మనం ఐడియా కోసం చదువుకొని సరిపోద్ది. తర్వాత దీంట్లో చివరిగా మరి సేంద్రీయ పదార్థాలు గ్లైసిన్, ఎలనిన్, ఆస్పార్టిక్ ఆమ్లాలు లాంటి అమైనో ఆమ్లాలు కనుక్కున్నారు వాళ్ళు. జీవరసాయన ఉత్పత్తి ప్రయోగంలో వీళ్ళు ఏం కనుక్కున్నారు అని అడుగుతారు. గ్లైసిన్, ఎలనిన్, ఆస్పార్టిక్ ఆమ్లాలని వంటి అమైనో ఆమ్లాలు కనుక్కున్నారు. తర్వాత ఇదే రకమైనటువంటి అమైనో ఆమ్లాలు ఇంకా హైడ్రోజన్ సైనైడ్ని ఉపయోగించి ప్రయోగంలో ఎడినిన్, ఇతర నత్రజని క్షారాలను కూడా తయారు చేశారు వీళ్ళు. సో ఇవి దీనికి సంబంధించిందండి. దీని మీద కూడా ఏమి అడగడానికి ఏమి ఉండదు. ఇక్కడ సేంద్రీయ పదార్థ గ్లైసిన్, ఎలనిన్, ఆస్పార్టిక్ ఆమ్లాలను కనుక్కున్నారు వాళ్ళు. నెక్స్ట్ ప్రాథమిక జీవ కణాల ఆవిర్భావం ఎట్లా జరిగింది అనేది చూద్దాం. దీంట్లో 2 అంశాలని ప్రైమరీ లివింగ్ సెల్స్ అనేవి ఎట్లా ఏర్పడ్డాయి అనేటటువంటిది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. దీంట్లో జీవపూర్వ నిర్మాణాలు ప్రోబయోటింట్స్, తర్వాత రెండవది జీవపూర్వ నిర్మాణాల నుంచి జీవకణాలు ఏర్పడ్డాయి. 2 స్టెప్పుల్లో మనకి జీవం అనేది ఆవిర్భవించినట్లు చెప్తారండి. ఫస్ట్ది ఏంటంటే జీవపూర్వ నిర్మాణాలు లేదా ప్రోటోబయంట్లు ఎట్లా ఏర్పడ్డాయి అనేది ఉంచండి. ఇక్కడ సంక్లిష్ట సేంద్రియ అణువులన్నీ కూడా కలిసిపోయి కొసర్వేట్లు అనేటటువంటి బుడగ లాంటివి ఏర్పడ్డాయండి. అవి ఏర్పడిన తర్వాత అవి ఏం చేశాయి, కొన్ని ప్రోటీన్లు, ఎంజైమ్లు ఈ పదార్థాలను తీసుకొని, కొవ్వు పదార్థాలను తీసుకొని ఒక బుడగలాంటి నిర్మాణాలను ఏర్పరిచినాయి. సో ఇదే ప్రోటోబయంట్. అర్థమవుతుంది కదా. ఇది సింపుల్గా దీని మీద మొత్తం కూడా మనం అనాలిసిస్ చేసి చదవాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, మరి ప్రోటోబయంట్ అనేది ఏంటంటే ప్రాణం ఏర్పడేటటువంటి వాటికంటే ముందున్నటువంటి కండిషన్. ఇది ఎట్లా ఏర్పడిందంటే కొల్లాయిడ్ సమూహాలని చెప్పాం కదా ఇంతకుముందు, ఆ సముద్రంలో ఏర్పడినటువంటివి అవన్నీ కూడా ఒకదానితోటి రియాక్షన్ జరిపి కొసర్వేట్ అనేటటువంటివి బుడగలాంటి బిందువులు ఏర్పడ్డాయి, డ్రాప్లెట్స్. తర్వాత ఇవన్నీ కొన్ని రసాయనాల్ని గ్రహించి, పరిసరాల్లో ఉన్నటువంటి రసాయనాల్ని, పదార్థాలని గ్రహించి ప్రోటీన్లు, ఎంజైమ్లని తయారు చేసుకొని ఒక తొడుగు లాంటి దాన్ని ఏర్పరచుకొని ప్రోటోబయంట్లు ఏర్పడ్డాయి. తర్వాత వీటి నుంచి జీవం ఏర్పడింది. ఇదేంటి అంటే ఎట్లా చూడండి, ఇక్కడ జీవపూర్వ చిక్కటి ద్రవం నుంచి స్వేచ్ఛాజన్యువులు కర్బన పదార్థాలని శోషించడం మొదలుపెట్టి అవాయుపర జీవులుగా మారి 4 బిలియన్ సంవత్సరాల క్రితమే పరిణామం చెందాయి. సో తర్వాత ఇది ప్రోటోబయోంట్ అనేటటువంటిది ఏదో ఉందో జీవపూర్వ సజల ద్రవం అని చెప్పాం కదా, దాంట్లో స్వేచ్ఛాజన్యువులు కూడా ఏర్పడినాయి అని చెప్పాం, నత్రజని క్షారాలు. వాటిని తీసుకొని అవి ఏం చేశాయంటే ఈ ప్రోటోబయోంట్ల నుంచి ఫస్ట్ ఏమైపడినాయి, అవాయు పరపోషక జీవులు ఏర్పడ్డాయి, ఎనరోబిక్ హెటరోట్రోప్స్. అంటే ఆక్సిజన్ లేకుండానే ఇవి జీవించేటటువంటి బ్యాక్టీరియా లాంటివి. ఓకేనా, ఇవి పరపోషకాలు, ఇవి స్వయం పోషకాలు కాదు. ఇవి ఫస్ట్ 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఇవి కర్బన పదార్థాల నుంచి కిణ్వ ప్రక్రియ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రథమ జీవుల్లో 1 లేదా 2 DNA అణువులు అనేటటువంటివి దీంట్లో ఉన్నాయి. ఇది కేంద్రక పూర్వ జీవులను పోలి ఉన్నాయి. చెప్పాం కదా, బ్యాక్టీరియా లాగా ఉంటాయి ఇవి. సో కాబట్టి మనకి ఆ సముద్రంలో ఏర్పడినటువంటి వేడి సజల ద్రవంలో ఏవైతే ఉన్నాయో ఆ మూలకాలన్నీ కూడా కలిసిపోయి ఒక స్వేచ్ఛ తొడుగు లాంటి దాన్ని ఏర్పరచుకొని ఇక్కడ ప్రోటోబయంట్ ఏర్పడిందని చెప్పాము. ఈ ప్రోటోబయంట్ నుంచి నెక్స్ట్ అవాయు పరపోషక జీవులు ఏర్పడ్డాయి, ఎనరోబిక్ హెటరోట్రోప్స్. తర్వాత వీటిలో కిణ్వ ప్రక్రియ ద్వారా శక్తిని పొందాయి. సో దీని మీద మనకి బిట్లు ఎట్లా అడుగుతారంటే ప్రోటోబయోంట్ నుంచి ఏర్పడినటువంటి ఏంటి అంటే అవాయుపర జీవులు, ఎనరోబిక్ హెటరోట్రోప్స్ ఏర్పడ్డాయి. అవాయు పరజీవులు, ఎనరోబిక్ హెటరోట్రోప్స్ ఏ విధంగా శక్తిని పొందుతాయంటే కిణ్వ ప్రక్రియ ద్వారా ఇవి శక్తిని పొందుతాయి. నెక్స్ట్ పరిణామ క్రమంలో ప్రాథమిక ప్రోక్యారియోట్స్, ఇప్పుడు చెప్పాం కదా, ఈ ప్రాథమిక ప్రోక్యారియోట్స్ పిండి పదార్థాల సంశ్లేషణలో ఉత్ప్రేరక ఎంజైమ్లను పొందిన తర్వాత ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రాథమిక రసాయన స్వయం పోషకాలు ఏర్పడ్డాయి. సో వీటి తర్వాత అవాయు పరపోషకాల తర్వాత ఏమొచ్చినాయి అంటే ప్రాథమిక రసాయన స్వయం పోషకాలు ఏర్పడ్డాయి, ఎర్లీ కీమో ఆటోట్రోప్స్, ఐరన్ సల్ఫర్ బ్యాక్టీరియాలు. వీటి తర్వాత ఇవి ఏర్పడ్డాయండి. ఇవేం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి రసాయన శక్తిని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్లు, పిండిని, చక్కెరను తయారు చేసుకున్నాయి. ఇవన్నీ ఐరన్ సల్ఫర్ బ్యాక్టీరియాలు. తర్వాత కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేసినాయి, పర్పుల్ సల్ఫర్, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలు. ఇవి సముద్రంలో ఉన్నటువంటి మెగ్నీషియం 4 నుంచి బ్యాక్టీరియల్ పత్రహరితాన్ని సంశ్లేషణ చేసి సౌరశక్తిని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ సేకరించి ఆక్సిజన్ జనన రహిత కాంతి స్వయం పోషకాలుగా ఏర్పడ్డాయి.
సో కాబట్టి క్రమంగా ఈ సైనోబ్యాక్టీరియాలు మొక్కల్లోగా బ్యాక్టీరియల్ పత్రహరితం లేదా నిజ పత్రహరితం అనేది ఏర్పడింది. ఈ కారణంగా ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు అనేవి పరిణామం చెందాయి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మొత్తం ఏం చెప్తున్నాడు అంటే మనకి చూడండి, అవాయు పరపోషక బ్యాక్టీరియాలు ఏర్పడ్డాయండి ఫస్ట్. వాటి నుంచి ప్రాథమిక రసాయన స్వయం పోషకాలు ఏర్పడ్డాయి. వాటి తర్వాత పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలు ఏర్పడ్డాయి. ఇవేంటి అంటే ఆక్సిజన్ జనన రహిత కాంతి స్వయం పోషకాలు. అంటే ఏంటి, ఆక్సిజన్ ఉత్పత్తి కాల దీంట్లో. తర్వాత ఏంటంటే మొక్కల్లో లాగా సైనో బ్యాక్టీరియాలు ఏం చేసినాయంటే పత్రహరితాన్ని ఉపయోగించుకొని నిజ పత్రహరితంగా ఏర్పరచుకునేవి ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలుగా ఏర్పడ్డాయి, నీలి ఆకుపచ్చ శైవలాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు ఎగ్జాంపుల్ ఏంటి అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ ఆక్సిజన్ రహిత స్వయం పోషకాలు అంటాడండి ఎనాక్సిజనిక్ ఫోటో ఆటోట్రోప్స్. ఎగ్జాంపుల్ సైనో బ్యాక్టీరియా. ఇది గుర్తుపెట్టుకుంటే సైనో బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ రహిత కాంతి స్వయం పోషకం. అంటే ఆక్సిజన్ తయారు కాదు, దాంట్లో సూర్యకాంతిని ఉపయోగించుకుని ఆహారం తయారు చేసుకుంటుంది కానీ ఆక్సిజన్ ప్రొడ్యూస్ కాదు. కానీ ఇక్కడ ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు అంటే ఆక్సిజన్ విడుదల చేస్తాయి గాలిలోకి. వీటిని ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు అంటారు. ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రోప్స్. ఎగ్జాంపుల్ నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇవండి. తర్వాత నిజ కేంద్రక జీవులు రెండు పద్ధతులు ఏర్పడ్డాయి. కేంద్ర పూర్వజీవులు చూడండి, కేంద్ర పూర్వజీవులు ఆదిమ నిజ కేంద్రక జీవులతో సహవాసం చేస్తూ పరిణామ క్రమంలో మైటోకాండ్రియా హరిత రేణువులు లాంటి కణాంగాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ నిజ కేంద్రక కణం అనుకుందాం. ఈ నిజ కేంద్ర కణంలో కేంద్రక పూర్వ కణాలు లోపలికి వచ్చి ఇవి సహవాసం చేసుకుంటూ ఇవన్నీ కూడా కణాంగాల్లాగా ఏర్పడినాయంట, హరిత రేణువు మైటోకాండ్రియాలు. తర్వాత కేంద్రక పూర్వజీవులు ప్లాస్మా త్వచ అంతర్వర్తం చెందడం వల్ల త్వచ నిర్మిత కణాంగాలు ఏర్పడ్డాయి. కేంద్ర పూర్వజీవుల్లో ప్లాస్మా పొర ఏదైతే ఉంది, ప్లాస్మా పొర ఈ విధంగా లోపలికి ముడతలు పట్టడం వల్ల త్వచానికి కలిగినటువంటి కణాంగాలు ఏర్పడ్డాయని చెప్తుంది. సో కాబట్టి ఇదంతా కూడా కొంచెం మనకి ఇన్ఫర్మేటివ్గానే ఉంది, కానీ ఇందులో ప్రత్యేకంగా బిట్లు అనేటటువంటివి ఏమి అడగడానికి అనేవి ఏముంటాయంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ సహిత స్వయం పోషకాలు నీలి ఆకుపచ్చ శైవలాలు. తర్వాత ఆక్సిజన్ జనన రహిత స్వయం పోషకాలు అంటే సైనో బ్యాక్టీరియా. సైనో బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ విడుదల చేయదు. ఇక్కడ పేరులోనే ఉంచండి, ఇక్కడ సైనో అంటే నో ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకోండి. సైనో బ్యాక్టీరియా నుంచి ఆక్సిజన్ విడుదల కాదు కాబట్టి ఆక్సిజన్ రహిత ఆటోట్రోప్, ఇది స్వయం పోషకం. నెక్స్ట్ రసాయన స్వయం పోషకాలకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి అండి. రసాయన స్వయం పోషకాలు ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐరన్ బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా, పేరులోనే ఉంది. ఇవి రసాయన స్వయం పోషకాలు. అంటే ఇవి రసాయన పదార్థాలను ఉపయోగించి వాటికి కావాల్సినటువంటి శక్తిని చక్కెరలను తయారు చేసుకుంటాయి. ఇది దీంట్లో నుంచి బిట్లు, ఇక ప్రత్యేకంగా ఏమి లేవండి వీటి మీద. నెక్స్ట్ జీవ పరిణామానికి సంబంధించి చూద్దామండి. 200 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద జీవ కణాలు అనేవి ఏర్పడ్డాయి. మరి వీటికి సంబంధించి చార్లెస్ డార్విన్ ప్రతిపాదించినటువంటి ప్రకృతి వర్ణ సిద్ధాంతం అనేటటువంటిది గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత బ్యాక్టీరియాలు త్వరితగతిన విభజించింది. తర్వాత బ్యాక్టీరియాలకు ఉన్నటువంటి ఇక్కడ ఏమిచ్చాడు, ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పాడంటే డార్విన్ కొత్త జీవరాశులు ఏర్పడటం అనేది ప్రత్యుత్పత్తి మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు. తర్వాత ఇక ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ 1938లో దక్షిణాఫ్రికా తీరంలో లభించినటువంటి సీలోకాంత అనేటటువంటి లంబికాయుత చేప విలుప్తమైందని భావించారు. కానీ అది చేపల నుంచి ఉభయచరాలు ఆవిర్భవించాయి అనేటటువంటి విషయాన్ని చెబుతుంది. అంటే ఏంటి గుర్తుపెట్టుకుంటే సీలోకాంత చేప. ఈ సీలోకాంత చేప అనేది 1938లో దక్షిణాఫ్రికా తీరంలో లభించింది. ఇది లంబికలు కలిగినటువంటి చేప. ఇది విలుప్తమైంది అనుకున్నారు కానీ దొరికింది ఇది. మరి దీన్ని బట్టి ఏంటంటే చేపల నుంచి ఉభయచరాలు ఏర్పడ్డాయి అనేటటువంటి విషయం తెలుస్తుంది. దీంట్లో కూడా కొన్ని చేపల ఉభయచరాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. తర్వాత 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్తియోసారస్ అనేటటువంటి చేపను పోలినటువంటి సరీసృపం కనిపించింది. అది తిరిగి మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళింది. అంటే ఇక్తియోసారస్ అనేటటువంటి చేపను పోలినటువంటి సరీసృపం కూడా ఇక్కడ కనిపించింది. చేపను పోలిన సరీసృపం ఏది అని అడుగుతాడు, ఇక్తియోసారస్ అండి ఇది. తర్వాత అతిపెద్ద డైనోసార్లు అనేటటువంటివి వివిధ ఆకారాల్లో ఉంటాయి. అతిపెద్ద డైనోసారు టైరానోసారస్ రెక్స్ అనేటటువంటిది ఏంటి అంటే మనకి
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతిపెద్ద డైనోసార్ ఇది. 20 అడుగులు ఎత్తు ఉంటుంది. ఒక పెద్ద బాకు లాంటి దంతాలు ఉంటాయి. 65 మిలియన్ సంవత్సరాల పూర్వం డైనోసార్లు అనేవి విలుప్తమైనవి. సో ఇవి దీనికి సంబంధించిన ఇట్లాంటి బిట్ సెట్ చదువుకోవటమేనండి. ఎక్కువగా మనకి లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ చూసినట్లయితే మొదటి క్షీరదాలు చుంచుల్లాగా ఉండే క్రమంగా అవి పరిణామం చెంది ఉన్నత జరాయు క్షీరదాల్లాగా శిశుత్పాదక క్షీరదాల్లాగా అభివృద్ధి చెందాయండి. తర్వాత ఇవంతా కూడా ఏం లేదు ఇందులో. నెక్స్ట్ జీవ పరిణామానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి జీవ పరిణామాన్ని వివరించడానికి మనకి ఉన్నటువంటి సిద్ధాంతాలు తీసుకున్నట్లయితే ఈ సిద్ధాంతాల్లో మనకి చూడండి లామార్క్ చెప్పినటువంటి లామార్క్ సిద్ధాంతం, డిబ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతం, ఆధునిక సంశ్లేషణ సిద్ధాంతం, నియో డార్విన్ సిద్ధాంతం. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు. సో వీటిని గురించి చూద్దామండి. లామార్క్ ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతం ఫస్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి చూద్దామండి. జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫిలాసఫీ జూలాజిక్ అనే గ్రంథంలో దీని గురించి రాయటం జరిగింది. ఇంపార్టెంట్. ఫిలాసఫీ జూలాజిక్ గ్రంథాన్ని ఎవరు రాశారని అడుగుతాడండి. లామార్క్. ఫిలాసఫీ జూలాజిక్ గ్రంథాన్ని రాసింది లామార్క్. లేకపోతే లామార్క్ రాసినటువంటి గ్రంథం ఏది అంటే ఫిలాసఫీ జూలాజిక్ అనే గ్రంథాన్ని రాశాడు. సో మరి దీని ప్రకారం ఏం చెప్తున్నాడంటే జీవరాశుల పైన పరిసరాల ప్రభావం ఉంటుందని చెప్తున్నాడు. అంటే పరిసరాల ప్రభావం వల్ల జీవరాశుల్లో ఆ పరిసరాలు మారితే జీవుల్లో కూడా మనకి వాటిలో లక్షణాలు మారతాయని చెప్తున్నాడు. అంటే జీవుల్లో ఉన్నటువంటి శరీర భాగాలు పరిసరాలకు అనుకూలంగా మారతాయి అని చెప్పాడు. దీన్ని ఉపయోగ నిరుపయోగ సూత్రం అనేటటువంటి విషయం రూపంలో చెప్పడం జరిగింది. ఉపయోగిత నిరుపయోగిత అంటే యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ లాగే తను చెప్పడం జరిగింది. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఏ అవయవాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే అవయవం బాగా అభివృద్ధి చెందిద్దని చెప్పాడు. ఏ అవయవం అసలు ఉపయోగించకపోతే అది క్రమంగా క్షీణించిపోతుందని చెప్పడం జరిగింది. దీన్ని ఉపయుక్త నిరుపయుక్త సూత్రం, యూజ్ అండ్ డిస్యూజ్ అనేటటువంటి థియరీ రూపంలో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడంటే ఆర్జిత గుణాల అనువంశికత అనేటటువంటి చెప్పాడు. అంటే ఒక తన జీవితకాలంలో సంపాదించినటువంటి తన అవసరం కోసం పెంపొందించుకున్న లక్షణాలను ఆర్జిత లక్షణాలు అని చెప్పారు. మరి ఈ ఆర్జిత లక్షణాలు అనేటటువంటి అక్వైర్డ్ క్యారెక్టర్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పాడు. సో దాన్ని ఆర్జిత గుణాల అనువంశికత అంటున్నారు. గుర్తుపెట్టుకుంటే ఆర్జించడం అంటే ఏంటి? సంపాదించడం కదా. నేను ఎంత ఆర్జించాను అని చెప్తుంటారు కదా, ఇది నా కష్టార్జితం అంటుంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్జితం అంటే సంపాదించడం. ఒక తన జీవిత అవసరాల కోసం తన జీవితకాలంలో తన అవసరం కోసం అది డెవలప్ చేసుకునే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్జిత గుణాలు అంటారు. మరి ఇలాంటి ఆర్జిత గుణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వారసత్వంగా వస్తాయి అనేటటువంటి చెప్పే సిద్ధాంతాన్ని ఆర్జిత గుణాల అనువంశికత అంటారు. ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఇన్హెరిటెన్స్. మరి ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఇన్హెరిటెన్స్ లేదా ఆర్జిత గుణాల అనువంశికతను చెప్పింది ఎవరు అంటారు? లామార్క్. ఓకేనా. నెక్స్ట్ ఇతను ఏం చెప్పాడంటే 3 అంశాలు చెప్పాడండి, గుర్తుపెట్టుకోండి. ఉపయోగ నిరుపయోగ సూత్రము, ఆర్జిత గుణాల అనువంశికత. సో వీటిని గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఉపయోగ నిరుపయోగ సూత్రం అంటే ఒక అవయవాన్ని ఎక్కువగా ఉపయోగిస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పాడు, ఉపయోగించకపోతే అది క్షీణిస్తుందని చెప్పాడు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ ఉంది. జిరాఫీ అనేటటువంటిది దాని ముందు కాళ్ళని తర్వాత మెడని బాగా ఉపయోగించింది కాబట్టి అది ముందు కాళ్ళు తర్వాత మెడ బాగా పొడవుగా సాగాయి. ఇది ఉపయుక్త సూత్రం. నిరుపయుక్తం అంటే ఏంటి అంటే ఇప్పుడు పాము ఉంది, అది గొర్రెల్లో దూరడానికి దాని కాళ్ళు అడ్డం వస్తాయని చెప్పేసి కాళ్ళను ఉపయోగించకపోతే క్రమంగా కాళ్ళు అనేవి క్షీణించడం జరిగింది. సో ఇది నిరుపయోగ సూత్రం. నెక్స్ట్ ఆర్జిత గుణాలు అంటే ఏంటి చెప్పాం. ఆర్జిత గుణాల అనువంశికత అంటే ఒక తన జీవితకాలంలో తన అవసరం కోసం పెంపొందించుకున్న లక్షణాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తాయని చెప్పేది ఆర్జిత గుణాల అనువంశికత. ఇప్పుడు జిరాఫీ ఉంది. జిరాఫీలో మనకి పొడవైనటువంటి మెడ, పొడవైనటువంటి కాళ్ళు అనేటటువంటివి అది దాని జీవితకాలంలో అది ఆర్జించిన ఆర్జిత గుణాలు. ఈ ఆర్జిత గుణాలు తర్వాత తరానికి రావడం వల్ల ఇప్పటికీ కూడా మనకి ఆ జిరాఫీలు అదే రకంగా ఉంటాయనే విషయం చెప్పాడు ఇక్కడ. అది అది ఆర్జిత గుణాల అనువంశికత. మరి ఇక్కడ ఉపయుక్త సూత్రం అంటే ఏ అవయవాలను బాగా ఉపయోగిస్తామో అవయవాలు బాగా సాగుతాయని చెప్పాం కదా. ఇక్కడ జిరాఫీ మెడ పూర్వాంగాలు బాగా ఉపయోగించడం వల్ల పొడవుగా సాగాయి. ఏనుగు కూడా తొండం అనేటటువంటి దాన్ని బాగా ఉపయోగించడం వల్ల అది పొడవుగా సాగిందని కూడా చెప్పాడు ఆయన. తర్వాత పాములు, నిరుపయుక్త సూత్రం అంటే ఏంటి? ఏ అవయవాన్ని వాడకుండా ఉంటామో దాన్ని అది క్షీణించిపోతుందని చెప్పాడు. పాముల్లో అంగాలు లోపించడం నిరుపయుక్త సూత్రంగా చెప్పాడు. నెక్స్ట్ మరి లామార్క్ సిద్ధాంతం పైన అభ్యంతరాలను కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. లామార్క్ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా చెప్పింది ఆగస్ట్ వీజ్మన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. లామార్క్ సిద్ధాంతాన్ని విమర్శించి అభ్యంతరాలని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వీజ్మన్.
ఇతను ఏం చేశాడంటే ఎలుకల మీద ప్రయోగాలు చేశాడు. ఎలుకల మీద ప్రయోగం చేసి ఏం చెప్పాడంటే ఒక ఎలుకల్లో ఒక మేల్ ఫీమేల్ని తీసుకుని వాటి తోకలను కత్తిరించి వాటికి క్రాసింగ్ చేశాడు. వాటికి పుట్టినటువంటి ఎలుకలకి తోకలు ఉన్నాయి, మళ్ళీ వాటికి క్రాసింగ్ చేసి మళ్ళీ వాటిని తోకలు కత్తిరించి మళ్ళీ క్రాసింగ్ చేశాడు. అట్లా 22 తరాల వరకు కూడా ఎలుకలకి తోకలు కత్తిరించి క్రాసింగ్ చేసి ప్రతి తరంలో కూడా ఎలుకలకి తోకలు ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేశాడు. సో మరి ఆ విధంగా టెస్ట్ చేసినప్పుడు ప్రతి జనరేషన్లో కూడా ఎలుకలకి తోకలు ఉన్నాయి కాబట్టి మరి ఇతను నువ్వు చెప్పింది తప్పు అని చెప్పాడు. అంటే తోకలు మనం కత్తిరించినప్పుడు ఆ కత్తిరించినటువంటి లేనటువంటి లక్షణం అనేటటువంటిది వాటి పిల్లల్లో కూడా లేకుండా ఉండాలి కదా, కానీ నువ్వు చెప్పింది తప్పు అని లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని విమర్శించింది వీజ్మన్. ఎలుకల పైన ప్రయోగాలు చేసింది అని ఎవరో అడుగుతారు, వీజ్మన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మరి దీనికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పిండు. ఫర్ ఎగ్జాంపుల్ క్రీడాకారుల్లో అభివృద్ధి చెందినటువంటి కండరాలు కానివ్వండి, 6 ప్యాక్ ఉన్నటువంటి బాడీ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి పుట్టేటటువంటి పిల్లల్లో ఆ లక్షణం రావట్లే. తర్వాత ఆభరణాల కోసం చెవులకి రంధ్రాలు చేస్తూ ఉంటారు, మరి ఆ లక్షణం వాళ్ళ పిల్లల్లో కూడా చెవులకి రంధ్రాలు ఉన్నటువంటి పిల్లలు పుట్టాలి, కానీ ఆ లక్షణాలు లేవు. కాబట్టి ఇది నువ్వు చెప్పింది తప్పు అని చెప్పాడు. ఓకేనా. మరి ఇతను ఏం చెప్పాడంటే వీజ్మన్ ఏం చెప్పాడంటే దేహద్రవ్యము బీజద్రవ్యం అనే 2 పదార్థాలుగా ఉంటుందని చెప్పాడు ఆయన. ఇంపార్టెంట్ అండి. మన శరీరంలో ఉండేటటువంటి జీవ పదార్థాన్ని దేహద్రవ్యము బీజద్రవ్యంగా ఉంటాయని చెప్పాడు. ఇతను ఏం చెప్పిండంటే మళ్ళీ కూడా ఈ దేహద్రవ్యంలో ఏమైనా మార్పులు వస్తే అవి తర్వాత తరానికి రావు అని చెప్పాడు. ఓన్లీ బీజద్రవ్యంలో మార్పులు వస్తేనే అవి తర్వాత తరంలోకి వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నియోలామార్కిజం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ లామార్క్ రాసినటువంటి సిద్ధాంతాన్ని కొంచెం మార్పులు చేసి చెప్పారు. నియోలామార్కిజం ఇదే. అంటే ఇప్పుడు లామార్క్ చెప్పినటువంటి ఆర్జిత గుణాల అనువంశికత ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సవరణలు చేసి కొత్త సిద్ధాంతాన్ని రాశారు. దాన్ని నియోలామార్కిజం అంటారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి సిద్ధాంతాన్ని రూపొందించారు. మరి లామార్క్ యొక్క అనుచరులు వాళ్ళే నియోలామార్కిస్టులు. వాళ్ళకి సంబంధించినటువంటి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ అనుచరులు. వాళ్ళు ఎవరంటే కోఫ్, ఆస్బర్న్, తర్వాత ప్యాకార్డ్, స్పెన్సర్. సో వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు 4 శాస్త్రవేత్తలు లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేసి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి నియోలామార్కిజాన్ని రూపొందించారు. సో ఇది అడుగుతాడు, నియోలామార్కిజాన్ని రూపొందించింది ఎవరు అని అడుగుతాడండి. కోఫ్, ఆస్బర్న్, ప్యాకార్డ్, స్పెన్సర్. ఓకే, దీంట్లో లేనటువంటి వాళ్ళు కూడా అడగవచ్చు. నియోలామార్కిజంలో లేని శాస్త్రవేత్తలు ఎవరంటే కోఫ్, ఆస్బర్న్, ప్యాకార్డ్, స్పెన్సర్ అని పెట్టేసి ఇంకోటి వీజ్మన్ అని చెప్పవచ్చు. సో కాబట్టి ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది వీళ్ళు ఏం చెప్పారు అంటే మరిన్ని శాస్త్రీయ ఆధారాలతోటి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు అంటే నియోలామార్కిజం ప్రకారం ఇప్పుడు చెప్పాం కదా, శరీర కణాల్లో మార్పులు వచ్చినప్పుడు దేహద్రవ్యంలో మార్పులు వస్తే అవి తర్వాత తరానికి రావు అని చెప్పారు. కానీ బీజద్రవ్యంలో మార్పులు వస్తే మాత్రం తర్వాత తరానికి ఆ మార్పులు అనేవి వస్తాయి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు అంటే చూడండి, బాహ్య ప్రేరణల వలన ఏదైనా బాహ్య ప్రేరణ కారకాల వలన దేహ ద్రవ్యంలో మార్పులు వచ్చినప్పుడు, లేకపోతే బాహ్య కారకాలు ఏమైనా శరీర కణాల మీద ప్రేరణ జరిపినప్పుడు కొన్ని స్రావాలు విడుదలవుతాయని చెప్పాడు. ఈ స్రావాలు రక్తం ద్వారా పోయి లైంగిక అవయవాలను చేరి లైంగిక కణాలను ప్రేరేపించి, అంటే బీజద్రవ్యాన్ని ప్రేరేపించడం వల్ల కొత్త లక్షణాలు అనేవి ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఇది అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి నియోలామార్కిజంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కొంచెం మార్పులు చేసి చెప్పారు. వీజ్మన్ చెప్పిన దాన్ని కూడా మాడిఫికేషన్ చేసి చెప్పారు. వీజ్మన్ అని చెప్పాడు దేహద్రవ్యం బీజద్రవ్యంగా ఉంటాడని చెప్పాడు కదా. మరి ఓన్లీ దేహద్రవ్యంలో మార్పులు వస్తేనే తర్వాత తరంలో మార్పులు రావు అని చెప్పాడు. కానీ బీజద్రవ్యం ఏదైతే ఉందో లైంగిక అవయవాల్లో ఉండే బీజద్రవ్యంలో మార్పులు వస్తేనే తర్వాత తరంలోకి ఆ మార్పులు వస్తాయని చెప్పినటువంటి వీజ్మన్ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే మరి దేహద్రవ్యంలో కణాల మీద ఏదైనా బాహ్య ప్రేరణ జరిగినప్పుడు ఆ ప్రేరణ వలన ఏమవుతుందంటే దేహ కణాలు కొన్ని స్రావాలను విడుదల చేస్తాయన్నాడు. ఆ స్రావాలు రక్తం ద్వారా వెళ్ళి లైంగిక అవయవాలను చేరి ఆ బీజద్రవ్య పదార్థంలో మార్పులు వచ్చేటట్లు చేయటం వల్ల అప్పుడు కొత్త లక్షణాలు వస్తాయని చెప్పాడు. ఆ లక్షణాలు అనువంశికంగా తర్వాత తరానికి వస్తాయని చెప్పాడు. సో దీన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది ఎవరు అంటే పాల్ కామరర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాల్ కామరర్ అనే శాస్త్రవేత్త ఇప్పుడు ఈ అంశాన్ని చెప్పాడు. ఎట్లా చెప్తున్నాడంటే చూడండి, పాల్ కామరర్ గుహల్లో నివసించేటటువంటి సాలమాండర్ అనేటటువంటి ప్రోటియస్ యాంగ్వియస్ అనేటటువంటి ఒక గుడ్డి
ఉభయచర జీవి మీద పరిశోధన చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుహల్లో నివసిస్తుంది ఇది. సాలమాండర్ అని చెప్తారు. ఇది ఉభయచరానికి చెందినటువంటి సాలమాండర్, గుడ్డిది. ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రోటియస్ అనేటటువంటిది గుహల్లో ఉంటుంది. ఇది మరి ఆ గుహల్లో ఎప్పుడు కూడా చీకటిగా ఉంటుంది కాబట్టి దానికి చర్మం మీద కలర్ ఉంటుందండి. కలర్ పిగ్మెంటేషన్ అనేది ఉండదు, కళ్ళు కూడా కనపడదు, చీకట్లో ఉంటుంది. గుడ్డి జీవి అని చెప్తారు దీన్ని. బ్లైండ్ యాంఫీబియస్ అని చెప్తారు. అయితే ఈ పాల్ కామరర్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఏం చేశాడు అంటే ఆ గుహల్లో ఉన్నటువంటి రంగు లేనటువంటి కళ్ళు లేనటువంటి సాలమాండర్ అనేటటువంటి ప్రోటియస్ని బయటికి తీసుకొచ్చాడు. గుహలోంచి బయటికి తీసుకొచ్చి సూర్యకాంతిలో ఉంచాడు. సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఏమైందంటే కొంతకాలానికి దానికి కలర్ పిగ్మెంటేషన్ వచ్చింది. అంటే స్కిన్ కలర్ చేంజ్ అయింది, సన్లైట్ పడింది కదా అది. తర్వాత కళ్ళు కూడా వచ్చాయంట వాటికి, నేత్రాలు కూడా సాధారణ దృష్టి కనపడిందంట. సో దీన్ని బట్టి ఏంటి మరి ఆ వచ్చినటువంటి లక్షణాలు తర్వాత తరానికి కూడా సంక్రమించాయి. అంటే ఏంటి, ఆ కళ్ళు లేనటువంటి గుడ్డిదైనటువంటి ఆ ప్రోటియస్ అనే సాలమాండర్, రంగు లేనటువంటి సాలమాండర్ తర్వాత తరంలో వాటికి వచ్చినటువంటి పిల్లలన్నీ కూడా నేత్రాలు కలిగి ఉన్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, తర్వాత చర్మం మీద రంగు ఉన్నటువంటి ప్రోటియస్లు ఏర్పడ్డాయి. సో దీన్ని మనకి ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి అంటే ఏంటి, ఇక్కడ బాహ్య కారకాలు ఏవైతే ఉన్నాయో సన్లైట్ అని చెప్పిన ఆ సన్లైట్ ఆ గుడ్డిదైనటువంటి ఆ ప్రోటియస్ మీద పడినప్పుడు బాహ్య ప్రేరణ ఏదైతే ఉందో ఆ బాహ్య ప్రేరణ వలన ఈ శరీర కణాలు కొన్ని పదార్థాలను స్రవించినాయి. ఆ స్రవించినటువంటి పదార్థం రక్తం ద్వారా పోయి దానిలో ఉన్నటువంటి బీజ కణాల మీద ప్రేరేపించడం వల్ల అప్పుడు బీజ ద్రవ్యంలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులు అవటం వల్ల దీనికి ఈ కళ్ళు చర్మంలో మార్పులు అనేవి వచ్చాయని చెప్పాడు. వచ్చినటువంటి మార్పులు తర్వాత తరంలోకి వచ్చాయని చెప్పాడు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మీకు బిట్ ఏం అడుగుతారంటే, ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. మీకు బిట్ ఏమని అడుగుతారంటే, గుహల్లో ఉన్నటువంటి సాలమాండర్ లేదా ప్రోటియస్ మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటాడు, పాల్ కామరర్ అంటాడు. సో ఇది లేకపోతే గుహల్లో ఉన్నటువంటి నేత్రాలు చర్మవర్ణం పైన పరిశోధన చేయడానికి ఏ జంతువు మీద పాల్ కామరర్ పరిశోధన చేశాడంటే సాలమాండర్ అనేటటువంటి ప్రోటియస్ యాంగ్వియస్ అనేటటువంటి ఒక గుడ్డి జీవి అనేటువంటి సాలమాండర్ మీద పరిశోధన చేశారు. ఇది గుర్తుపెట్టుకుని, జంతువు పేరు, శాస్త్రవేత్త ఇంపార్టెంట్. నెక్స్ట్ డార్వినిజం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూడండి, చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డార్విన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను ఏంటంటే HMS బీగిల్ ఈ షిప్ మీద ఇతను ప్రయాణం చేయడం జరిగింది. 5 సంవత్సరాల పాటు HMS బీగిల్ అనేటటువంటి షిప్ మీద ప్రయాణం చేసి గ్యాలపోగస్ అనేటటువంటి దీవుల మీద పరిశోధన చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అతను ప్రయాణం చేసినటువంటి షిప్పు, తర్వాత అతను ఏ దీవుల్లో ప్రయోగాలు చేసిండో అది ఇంపార్టెంట్, ఏ జంతువు మీద పరిశోధన చేసిండు అనేది ఇంపార్టెంట్. HMS బీగిల్ అనే షిప్ మీద ప్రయాణం చేశాడు. ఇతను అనేక రకాలైనటువంటి ఖండాలు, వృక్ష జాతుల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. HMS బీగిల్ అనేది షిప్, తర్వాత గ్యాలపోగస్ ఐలాండ్స్, పించు పక్షుల మీద పరిశోధన చేశాడు. మరి ఇతన్ని ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు ఇక డీటెయిల్స్ ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. చూడండి, థామస్ మాల్థస్ ఈయన రాసింది ఏంటంటే ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాపులేషన్. సో ఈ గ్రంథం చదివి ఇతను ఇన్స్పైర్ అయ్యాడు. థామస్ మాల్థస్ రాసింది ఏంటంటే ఎన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాపులేషన్. చూడండి, ఇక్కడ పాపులేషన్ అనే పదం కనిపిస్తుంది మనకి. పాపులేషన్ అనేది మాల్థస్ పాపులేషన్కి సంబంధించిన థియరీ చెప్పాడు మనకి. జనాభా సిద్ధాంతం అని వచ్చింది సోషల్లో కూడా మనకి. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇంకో బుక్ ఏంటంటే చార్లెస్ లయల్ రాసినటువంటి బుక్ కూడా ఇతను ఇన్స్పైర్ చేసింది. అదేంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ ఇది రాసింది ఎవరంటే చార్లెస్ లయల్. ఇక చూడండి, మనకి ఈ పేరులో మనకి లయాల ఇక్కడ మనకి రివర్స్లో వచ్చింది. జియాలజీ అన్నప్పుడు లయా అనేటటువంటిది కూడా ఇక్కడ లయల్ అని వచ్చింది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. చార్లెస్ లయల్లో ఇక్కడ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీలో కూడా మనకి వెనక నుంచి అయితే లయా అనేటటువంటి పదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి తర్వాత వీళ్ళు పురాతన కాలం నుంచే భూమి మీద ఇవి వీళ్ళకి సంబంధించినటువంటి గ్రంథాలండి అవి. తర్వాత ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ రాసినటువంటి గ్రంథం, ఇది కూడా అతన్ని ఇన్స్పైర్ చేసింది. అదేంటి అంటే ఆన్ ద టెండెన్సీ ఆఫ్ వెరైటీస్ టు డిపార్ట్ ఫ్రమ్ ద ఒరిజినల్ టైప్స్, మూల రకం నుంచి విడిపోయే ఉన్ముఖత్వం ప్రదర్శించే కారకాలు. సో ఇవి డార్విన్ సిద్ధాంతానికి మోటివేషన్ అయినాయి. ఓకేనా, ఇది ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ రాశాడు. ఇది ఇంపార్టెంట్. ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ రాసింది ఏది అంటే ఆన్ ద టెండెన్సీ ఆఫ్ వెరైటీస్ టు డిపార్ట్ ఫ్రమ్ ఒరిజినల్ టైప్స్. ఇది నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ రాసింది ఇది. తర్వాత
చార్లెస్ లయల్ రాసింది ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. నెక్స్ట్ మాల్థస్ రాసింది అండ్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద పాపులేషన్స్. దీంట్లో మాల్థస్ని పాపులేషన్తో గుర్తుపెట్టుకోండి. లయల్ జియాలజీ దాంట్లో మనకి లయ అనేటటువంటిది 2 కాంబినేషన్ వచ్చింది, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలిస్ రాసింది ఏంటి అంటే ఆన్ ద టెండెన్సీ ఆఫ్ వెరైటీ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ ద ఒరిజినల్ టైప్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డార్విన్ తన యొక్క ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్ అనేటటువంటి గ్రంథంలో రాయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి అనేటటువంటి సిద్ధాంతాన్ని గ్రంథంలో రాయడం జరిగింది. మరి ఇప్పుడు డార్విన్ చెప్పినటువంటి ప్రకృతి వర్ణ సిద్ధాంతం ప్రకారం మనం దాన్ని చూద్దామండి. మరి ప్రకృతి వర్ణ సిద్ధాంతానికి సంబంధించి కింద చెప్పినటువంటి అంశాల మీద తను చర్చించడం జరిగింది. అవి ఏంటి అంటే చూడండి, అధికోత్పత్తి లేదా అధిక ఫలన శక్తి. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క జీవికి కూడా అత్యధిక సంఖ్యలో సంతానాన్ని ఉత్పత్తి చేసేటటువంటి శక్తి ఉంటుందని చెప్తున్నాడు. పారామిషన్ తీసుకుంటే 3-4 సార్లు ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది ద్విధాచ్యుతి. తర్వాత మరి ఆ లెక్కను తీసుకుంటే 9,000 సంవత్సరాల తర్వాత పారామిషియం భూమి మీద 10,000 రెట్లు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఒక సాల్మాన్ చేప తీసుకుంటే 28 మిలియన్ గుడ్లు ఉత్పత్తి చేసిద్దంట. సముద్ర నక్షత్రం 1 మిలియన్ గుడ్లు పెట్టింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఒక క్యాలిక్యులేషన్. ఒక ఏనుగు కూడా అదుపు లేకుండా సంతానం చేస్తే 800 సంవత్సరాల తర్వాత 19 మిలియన్ సంతానం ఉత్పత్తి చేసిద్ది. సో దీని ఏంటంటే కాన్సెప్ట్ ఇవన్నీ అవసరం లేదండి. ఇవి ఎన్ని గుడ్లు పెట్టిద్ది, ఎన్ని పిల్లలకి ఉంటుంది ఇట్లా అడగడం అన్నీ జస్ట్ ఏంటంటే ఒక రఫ్ ఐడియా ఇచ్చిండు. అధికోత్పత్తి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి అత్యధికమైనటువంటి ఫలన శక్తి, ఫర్టిలిటీ ప్రాపర్టీ అనేది ఉంటుందని చెప్తున్నాడు. రిప్రొడక్షన్ శక్తి ఎక్కువగా ఉండి అత్యధికంగా జనాభాను ఉత్పత్తి చేసిద్ది అని చెప్తున్నాడు. మరి జనాభాను ఉత్పత్తి చేసినప్పటికీ కూడా ఆ జనాభాలో స్థిరత్వం ఉంటుందని చెప్తున్నాడు. కాన్స్టెన్సీ అనేది పాపులేషన్లో ఉంటుందని చెప్తుండే. ఎట్లా మరి స్థిరత్వం ఉంటుందంటే చూడండి, మరి ఏ జీవి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేసినప్పటికీ కూడా అవి శాశ్వతంగా ఉంటుందా, వాటిలో మరణాలు అనేటటువంటి పెద్ద సంఖ్యలో ఉండి ఆ ఎన్ని జీవులు ఉన్నప్పటికీ కూడా వాటిలో చాలా వరకు చచ్చిపోతున్నాయి, కొన్ని మాత్రమే ఉంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జనాభాలో స్థిరత్వం అనేది వచ్చిందని చెప్తున్నాడు. పుట్టినటువంటి వాటిలో చాలా వరకు చనిపోతాయి, కొన్ని మాత్రమే ఉంటాయి అన్నాడు. నెక్స్ట్ మూడవది మనుగడ కోసం పోరాటం. మనుగడ కోసం పోరాటం అనేటటువంటిది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండి. మరి చూడండి, ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండి వాటి మధ్య ఆహారం తక్కువగా ఉన్నప్పుడు పోటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి మనుగడ కోసం పోరాటం అంటే ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే బతకడం కోసం పోరాటం చేయడం అని అర్థం. మరి జీవుల్లో బతకడం కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి మనుగడ కోసం పోరాటం చేయాలి అంటే మనకి ఇక్కడ 3 రకాలైన పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అది సజాతి పోరాటము, జాతీయంతర పోరాటం అంటారు, స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటారు. నెక్స్ట్ జాతుల మధ్య పోరాటం అంటే వేరు జాతులు, దీన్ని విజాతీయ సంఘర్షణ అంటారు. ఇంటర్ స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటారు. నెక్స్ట్ 3 పరిసరాలతోటి సంఘర్షణ, స్ట్రగుల్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఇవి 3 రకాలు ఉంటాయండి. సో ఈ 3 రకాల్లో ఏంటి అంటే మనుగడ కోసం పోరాటం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే సజాతి పోరాటం అంటే ఒకే జాతి జీవుల మధ్య జరిగే పోరాటాన్ని సజాతి సంఘర్షణ అంటారు, ఇంట్రా స్పెసిఫిక్ స్ట్రగుల్ అంటారు. దీన్ని జాతీయంతర పోరాటం అని కూడా అంటారు. ఈ దేనికోసం ఎక్కువగా పోరాడుకుంటాయి అంటే సంగమము జీవి కోసం కానివ్వండి, లేకపోతే నివాసం కోసం కానీ, ఆహారం కోసం కానీ ఉంటాయి. 3 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ఇక్కడ. భాగస్వామి కోసం కానివ్వండి, లేకపోతే ఆహారం కోసం, నివాసం కోసం ఉంటుంది పోటీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 పులుల మధ్య పోరాటం, 2 కుక్కలు, 2 పులులు, ఇట్లా సజాతి పోరాటం. నెక్స్ట్ విజాతి పోరాటం అంటే వేరు జాతుల జీవుల మధ్య పోరాటం కూడా ఉంటుంది. అంటే వేరు జాతి జీవులు ఒకే రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి కొన్నిటికి. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క నక్క ఉంది, తోడేలు నక్క ఉంది అనుకోండి, అది 2 కూడా మాంసాహారులే. సో అట్లా ఇవి విజాతి జీవుల మధ్య పోరాటం. ఇది కేవలం ఆహారం ఆశ్రయం కోసమే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ పరిసరాలతోటి పోరాటం. మరి చూడండి, ప్రతి ఒక్క జీవి కూడా మరి పరిసరాలతోటి కూడా పోరాడాలి. మనుగడ కోసం పోరాటంలో జీవి సక్సెస్ఫుల్గా జీవించాలంటే పరిసరాలతోటి కూడా పోరాడాలి. మరి పరిసరాలతో పోరాటం అంటే ఏంటి చూడండి, పరిసరాల్లో ఎప్పుడు కూడా మనకి తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు వస్తూ ఉంటాయి, పేలటం లాంటివి. మరి ఇవన్నిటిని కూడా తట్టుకొని జీవించేటటువంటి జంతువు మాత్రమే జీవించగలిగింది, లేకపోతే అవి చనిపోవటం జరుగుతుంది. సో మరి ఈ అంశం మీదే మనకి దీర్ఘ శరీరం కలిగినటువంటి సరీసృపాలైనటువంటి డైనోసార్లు క్రిటేషియస్ కాలంలోనే ఇవి అంతరించిపోవడం జరిగింది. ఇంపార్టెంట్ అండి ఇది. ఏ కాలంలో అంతరించిపోయాయంటే మనకి క్రిటేషియస్ కాలంలో మనకి క్రిటికల్గా ఉండటం వల్ల డైనోసార్లు అంతరించిపోయాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణ, పరిసరాలతోటి కూడా సంఘర్షణ చేయాలి. మనుగడ కోసం పోరాటం, బతకడం కోసం పోరాటం చేయాలి. మనం కూడా భోజనాలకు వెళ్తూ ఉంటాం, ఫంక్షన్లోకి భోజనాలకు వెళ్ళినప్పుడు మనకి ఎవరు పిలిచి కూర్చోబెట్టరు. మనం ఏం చేయాలి, భోజనాల కోసం పోయేటప్పుడు ఆ లైన్లో సగం అయిపోకముందే మనం పోయి ఏం చేస్తాం, అక్కడ కూర్చొని అతను వెనక నిలబడాలి. మనం నుంచుంటేనే మనకి అక్కడ ప్లేస్ అనేది దొరికింది. లేకపోతే మనం విడిగా నిలబడి అక్కడ దూరంగా నిలబడి మనం పిలుస్తారు, పెడతారంటే మనకి అది సాధ్యం కాదు.
అక్కడ భోజనాలు మొత్తం అయిపోతే వాళ్ళందరూ నెట్టుకుంటూ భోజనాలు చేస్తుంటారు. ఇది ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే అక్కడ మనుగడ కోసం పోరాటం, అంటే బతకడం కోసం మనం తినాల్సినటువంటి ఆహారం కోసం మనం అక్కడ పోరాటం చేస్తున్నాం. అది సజాతి పోరాటం. నెక్స్ట్ విశ్వవ్యాప్తమైనటువంటి వైవిధ్యాలు చూడండి. యూనివర్సల్ అకరెన్స్ ఆఫ్ వేరియేషన్స్ అనేటటువంటి తీసుకున్నట్లయితే తేడాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ఏంటంటే దీంట్లో ఏంటంటే ఏ రెండు జీవులు కూడా మనకి ఒకే రకంగా ఉండవు. ఈవెన్ ఒకే సంతానానికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా తేడాలు కనిపిస్తుంటాయి. వాళ్ళు ఉండేటువంటి తేడాలని ఏంటంటే వైవిధ్యాలు అంటారు. మరి ఆ వైవిధ్యాలు ఉపయోగపడేటటువంటి వైవిధ్యాలు ఉంటే ఆ జీవి ఎక్కువ కాలం జీవించగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 రకాలైనటువంటి సీతాకోకచిలుకలు ఉన్నాయి, బటర్ఫ్లైస్. ఒకటి గ్రీన్ బటర్ఫ్లై ఉంది, ఇంకోటి రెడ్ ఉంది. మరి ఈ రెండిట్లలో ఏది బతకగలిగిద్ది అంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బటర్ఫ్లై బతకగలిగింది. ఎందుకంటే ఆకుపచ్చని రంగు ఉన్నటువంటి చెట్ల మీద ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి బటర్ఫ్లై దాని మీద వాలినప్పుడు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది కాబట్టి పరభక్షకాలు కనిపించదు. కానీ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ సీతాకోకచిలుక ఈజీగా కనపడటం వల్ల ఇవి చనిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉపయోగపడేటటువంటి వైవిధ్యాలు అంటారు వీటిని. ఉపయుక్తమైనటువంటి వైవిధ్యాలు ఉన్నటువంటిది ఎక్కువగా సర్వైవ్ అయ్యిద్ది. నెక్స్ట్ ప్రకృతి వర్ణం అంటే చెప్పాం కదా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువుల్ని సెలెక్ట్ చేసేటటువంటిది ప్రకృతి. ఏ జంతువు ఉండాలి, ఏ జంతువు ఉండకూడదు అనేటటువంటి దాన్ని సెలెక్షన్ చేసేది ఇక్కడ ప్రకృతి. అంటే న్యాచురల్ సెలెక్షన్, నేచర్ అనేది సెలెక్ట్ చేసిద్ది. ఎలాంటి వాటిని సెలెక్ట్ చేసిద్ది అంటే ఉపయుక్తమైనటువంటి వైవిధ్యాలు, మంచి లక్షణాలు వేటికైతే ఉంటాయో అలాంటి జంతువులనే ప్రకృతి సెలెక్ట్ చేసిద్ది. దాన్ని న్యాచురల్ సెలెక్షన్ అంటారు. అలాంటిది లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేసిద్ది ప్రకృతి నుంచి. దాన్నే ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటారు. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో బాగా దృఢంగా కండరాలు కలిగి ఉండి వేగంగా పరిగెత్తేటటువంటి ఒక కుందేలు, బలహీనమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి కుందేలు ఉంది. ఈ రెండిట్లలో ఒక పెద్ద పులి ఎంటబడినప్పుడు దాంట్లో బలమైనటువంటి దృఢమైనటువంటి కండరాలు కలిగినటువంటి కుందేలు బాగా వేగంగా పరిగెత్తి తప్పించుకుంటుంది. అది ప్రకృతి దాన్ని కాపాడింది. కానీ మరి ఆ ఉపయుక్తమైనటువంటి వైవిధ్యాలు లేనటువంటి కుందేలు వేగంగా పరిగెత్తలేక అది ఆ ప్రకృతి నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి వర్ణం అంటారు. న్యాచురల్ సెలెక్షన్ ప్రకృతే సెలెక్ట్ చేసింది. హెర్బర్ట్ స్పెన్సర్ దీన్ని యోగ్యతమల సార్థక జీవనం అని చెప్తున్నారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్తారు. ఈ విధంగా మనుగడ కోసం పోరాటంలో ఏ జంతువు అయితే తట్టుకొని జీవించగలుగుతుందో దాన్ని అలాంటి జీవుల్లో యోగ్యతమల సార్థక జీవనం అంటారు. అలాంటి లక్షణాన్ని చెప్పాం కదా. ఇప్పుడు ఆ కుందేలు వేగంగా పరిగెత్తి తప్పించుకున్నటువంటి జంతువు అనేది ఏమైంది, అది తట్టుకోగలిగింది, సక్సెస్ఫుల్గా జీవించగలిగింది. అంటే అక్కడ ఆ మనుగడ కోసం చేసేటటువంటి పోరాటంలో అది సక్సెస్ఫుల్గా జీవించగలిగింది. దాన్ని ఏమంటారంటే యోగ్యతమల సార్థక జీవనం అంటారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే సర్వైవ్ అవ్వాలంటే అది ఎట్లా ఉండాలంటే ఫిట్గా ఉండాలి. పేరులోనే ఉంచండి. యోగ్యతమల సార్థక జీవనం అంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్పారు. అంటే సర్వైవ్ అవ్వాలంటే ఎట్లా ఉండాలంటే ఫిట్గా ఉండాలి. ఫిట్గా అంటే మంచి లక్షణాలు ఉండాలి దాంట్లో. నెక్స్ట్ జాతుల ఉత్పత్తి. కొత్త జాతులు అనేవి ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తి అంటారు. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఇవన్నీ కూడా మనకి చార్లెస్ డార్విన్ చెప్పిండండి. అతను చెప్పినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అతను చెప్పినటువంటి ప్రకృతి వర్ణ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇతను ఏం చెప్పాడంటే జీవుల్లో వచ్చేటటువంటి మార్పులు అనేటటువంటివి క్రమక్రమంగా సంచితమయ్యి అవి తర్వాత తరానికి వచ్చి కొత్త జాతిగా ఏర్పడుతుందని చెప్పాడు. డార్విన్ ప్రకారం ఈ డోలన వైవిధ్యాలు ప్రభావం వల్ల కొత్త జాతులు వస్తాయని చెప్పిండు. ఇది డైరెక్ట్గా బిట్ ఇట్లా అడగొచ్చు అండి. దీంట్లో మనకి డోలన వైవిధ్యాలు సంచిత ప్రభావం వల్ల కొత్త జాతులు ఏర్పడతాయని చెప్పింది ఎవరంటే డార్విన్. డార్విన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి డార్విన్ సిద్ధాంతానికి అభ్యంతరాలు తీసుకున్నట్లయితే ఇతను ఏం చెప్పాడు అంటే ఇతను చెప్పినటువంటి దాంట్లో యోగ్యతమల సార్థక జీవనం గురించి చెప్పాడు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్పాడు. మరి కానీ ఆ యోగ్యత అనేది ఎట్లా వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పలే. తర్వాత అవశేష అవయవాల గురించి కూడా ఇతను చెప్పలేదు. తర్వాత కొన్ని విలుప్తమైనటువంటి ఏనుగులు తీసుకున్నట్లయితే మమాత్ అనేటటువంటి ఏనుగులు పొడవైనటువంటి దంతాలు, తర్వాత విలుప్త ఐరిష్ దుప్పిలో పెద్ద కొమ్ములు, వీటిని గురించి చెప్పలే. ఇవి ఎందుకు పోయినాయి అనేటటువంటి విషయం చెప్పలే. అంటే ఇలాంటి పొడవైనటువంటి దంతాలు, ఇలాంటి పెద్ద పెద్ద కొమ్ములు కలిగినటువంటి దుప్పి విలుప్తం చెందింది. ఎందుకంటే ఆ కొమ్ములు ఉండటం వల్ల వాటికి అడ్డంగా ఏర్పడి అది జీవించడంగా కష్టమైపోయి చనిపోయినాయి, పూర్తిగా విలుప్తం చెందింది. దాని గురించి చెప్పలేదు. తర్వాత డోలన వైవిధ్యాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. చిన్న చిన్న వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు. నెక్స్ట్
శాఖీయ వైవిధ్యాలు బీజ వైవిధ్యాలకి ఇతను పెద్దగా భేదాన్ని గుర్తించలేదు, ఇది కూడా అవసరం లేదు. తర్వాత డార్విన్ స్థూల వైవిధ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, చిన్న చిన్న మార్పులకి ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ పెద్ద వైవిధ్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రకృతి క్రీడలని చెప్పాడు వీటిని, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. జీవుల్లో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని ప్రకృతి క్రీడలు, స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని చెప్పింది ఎవరు అంటే డార్విన్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రయోగాత్మక పరిశీలన అంటారు. చూడండి, ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ఇండస్ట్రియల్ మెలనైజేషన్ అని చెప్తారు, దీన్ని పారిశ్రామిక శ్యామలత్వం అని చెప్తారు. చెప్పినాం కదా, మరి ప్రకృతి వర్ణ సిద్ధాంతం అనేటటువంటిది ప్రకృతి ఏ జంతువు ఉండాలి ఏ జంతువు ఉండకూడదు అనేటటువంటి దాన్ని ప్రకృతి డిసైడ్ చేసిద్దని చెప్పాం కదా. సో దీన్ని ప్రయోగాత్మకంగా వివరించడం కోసం పెప్పర్డ్ మాత్, బెస్టన్ బెటులేరియా అనేటటువంటి దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ బెస్టన్ బెటులేరియా అనేటటువంటివి జనరల్గా 2 రకాలైనటువంటి మాతులు ఉంటాయండి. ఇవి చూడండి, ఇక్కడ మనకి ఒకటి బూడిద రంగులో ఉండేటటువంటిది ఉంటుంది, ఇంకోటి నలుపు రంగులో ఉన్నటువంటిది ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ నలుపు రంగులో ఒకటి ఉంది, కనపట్టలేదు అసలు మనకి. నలుపు రంగులో ఉన్నటువంటి మాత ఒకటి ఉంటుంది, తెలుపు రంగులో ఉన్నటువంటి మాత ఒకటి ఉంటుంది. దీని పేరు ఏంటంటే బెస్టన్ బెటులేరియా, పెప్పర్డ్ మాత అంటారండి, ఇది ఇంపార్టెంట్. ప్రకృతి వర్ణ సిద్ధాంతంలో ప్రకృతి వర్ణాన్ని వివరించడానికి ఉపయోగించేటటువంటి దాంట్లో ఆ సీతాకోచిలుక యొక్క పేరు ఏంటి అంటాడు, బెస్టన్ బెటులేరియా పెప్పర్డ్ మాత అంటారు. ఇవి 2 రంగాలు ఉంటాయి, ఒకటి బూడిద ఉంటుంది, ఇంకోటి నలుపు రంగులో ఉంటుందండి. చూడండి, మరి పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో పరిశ్రమలు ఏర్పడక ముందు మొత్తం ఎట్లా ఉండేది, పొల్యూషన్ లేకుండా మంచి ఫ్రీగా మొత్తం సస్యశ్యామలంగా ఉండేది వాతావరణం. సో ఆ టైంలో మొత్తం కూడా ఈ తెలుపు రంగులో ఉండేటటువంటి మాతులు బాగా కనిపించినాయండి. ఓకేనా, ఎందుకు కనిపించినాయి మరి నలుపు రంగులో ఉన్న మాత్రం ఎందుకు కనపడలేదు అంటే, తెలుపు రంగు మొత్తం చెట్లు అన్నీ మంచి సస్యశ్యామలంగా ఉండటం వల్ల అక్కడ గ్రీనిష్గా ఉన్నటువంటి దాంట్లో, లేకపోతే మంచిగా పచ్చగా ఉన్నటువంటి వాతావరణంలో నలుపు రంగులో ఉన్నటువంటి ఈ మాతులు బాగా కనపడి వీటిని తినేసినాయి, ఇవి లేవు, తగ్గిపోయినాయి. తర్వాత ఎప్పుడైతే మనకి పారిశ్రామిక విప్లవం జరిగిందో అప్పుడు ఏమైంది, మొత్తం కూడా పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పొగ, దుమ్ము, ధూళితో చెట్ల మీద ఆవరించడం వల్ల ఏమైంది, చెట్లు మొత్తం నలుపు రంగులోకి మారాయి. ఆ నలుపు రంగులో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మీద ఉన్నటువంటి వాటిలో అప్పుడు ఈ నలుపు రంగులో ఉన్నటువంటి ఈ మాతులు ఎక్కువగా కనపడినాయి, దాంట్లో కలిసిపోయినాయి. అప్పుడు ఈ నలుపు రంగు బ్యాక్గ్రౌండ్లో ఈ తెలుపు రంగులో ఉన్నటువంటి మాతుల సంఖ్య తగ్గిపోయింది. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకు అర్థమైపోతూనే ఉంది, అంటే ఎలాంటి కాలుష్యం లేనప్పుడు ఈ తెలుపు రంగు మాతులు బాగా ఉన్నాయి, బాగా కలుషితం ఉన్నప్పుడు నలుపు రంగు మాతులు ఉన్నాయి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేటటువంటి రంగు ఏదైతే ఉందో అవి మాత్రమే అవి జీవించగలిగినాయి. ఇవి చెట్ల బెరడు మీద వాలి ఆ రంగులో కలిసిపోవటం వల్ల పక్షులకు కనపడలేదు కాబట్టి అవి వాటి సంఖ్య పెరిగింది. సో మరి దీన్ని ప్రయోగపూర్వకంగా వివరించడం కోసం దీని అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. దీన్ని బెర్నార్డ్ క్యాటిల్వెల్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రయోగపూర్వకంగా చేశాడండి. బ్రిటిష్ శాస్త్రవేత్త బెస్టన్ బెటులేరియా అనేటటువంటి ఇదే రకమైనటువంటి అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో దాన్ని ప్రయోగపూర్వకంగా చేశాడు. ఎట్లా చేశాడంటే ఆయన 2 రకాలైనటువంటి ప్రాంతాలు సెలెక్ట్ చేసుకున్నాడు. దాంట్లో ఏంటి అంటే, ఒకటి కాలుష్యపూరితమైనటువంటి ప్రాంతం బర్నింగ్ హామ్, ఇది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే కలుషితం లేనటువంటి ప్రాంతము డార్సెట్ అనేటటువంటి కాలుష్య రహిత ప్రాంతాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత బాగా కలుషితమైనటువంటి బర్నింగ్ హామ్ అనేటటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ 2 ప్రాంతాల్లో కూడా సమాన సంఖ్యలో నలుపు, తెలుపు రంగులో ఉన్నటువంటి మాతుల్ని బెస్టన్ బెటులేరియాలను వదిలేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 1000 నలుపు మాతులు, 1000 తెలుపు మాతులు. ఇక్కడ కూడా కాలుష్యరహితమైనటువంటి డోర్సెట్లు కూడా 1000 నలుపు, 1000 తెలుపుని ఉన్నటువంటి మాతుల్ని సమాన సంఖ్యలో వదిలేశాడు. వదిలేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మాతులన్నీ పట్టుకున్నాడు ఆయన. పట్టుకున్నప్పుడు ఏమైంది అంటే, చూడండి ఎక్కడ ఏమి ఉంటాయనేది ఇప్పుడు మనకు అర్థమైపోద్ది. చూడండి, బర్నింగ్ హామ్ అనేటటువంటిది ఏంటంటే బాగా కలుషితమైనటువంటి ప్రాంతం, చెట్ల మీద మొత్తం కూడా మసి ఉంది కాబట్టి మొత్తం నలుపు రంగులో ఉన్నటువంటి మాతులు ఎక్కువగా పెరిగినాయి, అక్కడ బాగా కనిపించినాయి. కానీ తెలుపు రంగులో ఉన్నటువంటి మాతులు పూర్తిగా చనిపోయినాయి, ఎందుకంటే ఆ పక్షులు ఆ బాగా తెలుపు రంగులో ఉన్నటువంటి మాతులు కనిపించాయి కాబట్టి వీటిని తినేసినాయి. నెక్స్ట్ డోర్సెట్ అనేటటువంటి నగరం తీసుకున్నప్పుడు అక్కడ నలుపు రంగు మాతులు మొత్తం కూడా చచ్చిపోయినాయి. మరి ఎందుకంటే అక్కడ కాలుష్యరహితమైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ తెలుపు రంగులో ఉన్నటువంటి మాతులు ఆ తెలుపు రంగులో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెట్ల మీద ఉన్నటువంటి కాండం ఏదైతే ఉందో బెరడు రంగులో గెలిచిపోవటం వల్ల తెలుపు రంగు మాతులు అనేవి ఎక్కువగా దొరికినాయి. సో దీన్ని బట్టి ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. ధనాత్మక వర్ణపీడనం అంటారు దీన్ని, పాజిటివ్ సెలక్షన్ ప్రెజర్ అని చెప్పి చెప్తారు. దీని మీద మనకి అడిగేటటువంటి బిట్ ఏంటి అంటే,
ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా వివరించినటువంటి దానిలో మనకి ఏ మాత్ మీద పరిశోధన చేశారు అంటే మనకి పెప్పర్డ్ మాత్. దీని పేరు ఏంటంటే బెస్టర్న్ బెట్లేరియా. తర్వాత ఇక్కడ ఏ నగరాలు ఎంపిక చేశారంటే 2 నగరాలు, బర్నింగ్ హాము తర్వాత డార్సెట్ అనేటటువంటి నగరాలు. దీని మీద ప్రయోగపూర్వకంగా చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే బెర్నార్డ్ క్యాటిల్వెల్. సో ఇదే అండి దీనికి సంబంధించింది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు చెప్పేటప్పుడు దాంట్లో కొంత మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అవసరం కోసం నేను చెప్పాను కాబట్టి మీరు చదివేటటువంటి దాంట్లో ఈ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. మీరు కాన్సెప్ట్ మీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పాం కదా, దీంట్లో మనకి బిట్ అడగడానికి అవకాశం ఏముంటుంది, ఆ శాస్త్రవేత్త పేరు అడుగుతాడు, అక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటివి పెరిగినాయి అనేటటువంటి అడుగుతాడు, తర్వాత ఆ మాత్ యొక్క శాస్త్రీయ నామం అడుగుతాడు. అంతకంటే ఇందులో మనకి ఏమీ లేదు, అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే మన కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు మీకు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు ఒకసారి విన్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇదండి. నెక్స్ట్ మళ్ళీ తర్వాత సెషన్లో ఇంకొక టాపిక్, దీని కంటిన్యూషన్ తర్వాత సెషన్లో మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి.